బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ వార్ డ్రామా ఫౌజీ ఈ సెట్స్లో విషాదం నెలకొంది. ఈ ఉదయం షూటింగ్ నిమిత్తం వెళుతున్న యూనిట్ సభ్యుల కారు హైదరాబాద్ శివార్లోని అబ్దుల్లాపూర్ మేట వద్ద ప్రమాదానికి గురైంది. కారు అదుపు తప్పి డివైడర్ను బలంగా ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మరణించగా మరో 5గురికి తీవ్రంగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్న సమయంలో తమ సహచరుడు మరణించాడనే సమాచారంతో చిత్ర యూనిట్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తానికి లోనయ్యారు. మరోవైపు సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ వార్ డ్రామా ఫౌజీ ఈ సెట్స్లో విషాదం నెలకొంది. ఈ ఉదయం షూటింగ్ నిమిత్తం వెళుతున్న యూనిట్ సభ్యుల కారు హైదరాబాద్ శివార్లోని అబ్దుల్లాపూర్ మేట వద్ద ప్రమాదానికి గురైంది. కారు అదుపు తప్పి డివైడర్ను బలంగా ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు ఫోన్ ద్వారా. హరీష్, చెప్పండి, ఇది సెట్స్లో జరిగిందా లేదంటే షూటింగ్కి వెళ్లే క్రమంలో రోడ్డు మీద జరిగిందా? ఎలా జరిగింది ఇది? రైట్ లక్ష్మణ్, రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఏదైతే ఫౌజీకి సంబంధించిన సినిమా షూటింగ్ సంబంధించి కూడా ప్రొడక్షన్ సంబంధించి కూడా వాహనానికి ఈరోజు యాక్సిడెంట్ అయిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఇక ప్రధానంగా ఏదైతే హను రావుపూడి దర్శకత్వము తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ వార్ డ్రామాకి సంబంధించి కూడా ఈ ఏదైతే షూటింగ్ వెళ్లే క్రమంలో నగర శివారు అదిలాపూర్ మెట్టు వద్ద డివైడర్ ని వాహనం ఢీకొనే నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ప్రధానంగా దాంట్లో 6గురు ప్రయాణిస్తున్నట్టుగా కూడా ప్రాథమిక సమాచారం అందుతుంది. దాంట్లో ప్రొడక్షన్ సంబంధించిన కూడా ఒక వ్యక్తి ఏదైతే దుర్మరణం చెందిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇంకా మొత్తంగా 5గురికి సంబంధించి కూడా తీవ్ర గాయాలైన నేపథ్యం అయితే వారిని పోలీసులు అలాగే స్థానికులకు సంబంధించి కూడా స్థానిక అద్లాపూర్ మట్టి వద్ద స్థానిక హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక మొత్తంగా ప్రమాదానికి గురికి సంబంధించి కూడా కారు అదుపు తప్పి డివైడర్ ను బలంగా ఢీకొట్టడంతో కూడా ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్టుగా సమాచారం అందుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక మొత్తంగా ఈ దుర్ఘటనతో కూడా ఒకవైపు ఫౌజీ సినిమా షూటింగ్ కావచ్చు దాన్ని నిలిపివేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక రామోజీ ఫిలిం సిటీకి సంబంధించి కూడా అక్కడ పరిసర ప్రాంతాల్లో చిత్ర ఏదైతే షూటింగ్ కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక ప్రధానంగా దీనికి సంబంధించి కూడా అతివేగమే ప్రధాన కారణంగా కూడా పోలీసులు ఇప్పటికే నిర్ధారించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక మరోవైపు చిత్ర యూనిట్కి సంబంధించి కూడా ఏదైతే అతివేగం ఎందుకు గురి కావాల్సి వచ్చింది, ఏదైతే చిత్ర యూనిట్కి సంబంధించి కూడా ఏదైనా తొందరపాటు చర్యలు తీసుకున్నారా, అయితే ఆ డ్రైవర్ కి సంబంధించి కూడా ప్రొడక్షన్ కి సంబంధించిన వాహనానికి డ్రైవర్ కి సంబంధించిన ఇబ్బందులకు గురి చేశారనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. కనుక మొత్తంగా దీనికి సంబంధించి కూడా ప్రాథమికంగా డ్రైవర్ నిర్లక్ష్యం, అధిక వేగం లేదా వాహన లోపం సంబంధించి కూడా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యం అయితే ఉన్నది. ఇప్పటికే సీసీ ఫుటేజ్కి సంబంధించి కావచ్చు, అక్కడ ఉన్న ఏదైతే సాక్షుల వాంగ్మూలం ఆధారంగా కూడా పూర్తి వివరాలు పోలీసులు సేకరిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఫౌజీ చిత్ర యూనిట్కి సంబంధించి మొత్తంగా దీనికి ఒక షాక్ గురైన నేపథ్యం అయితే కనిపిస్తోంది. తాత్కాలికంగా ఫౌజీ చిత్రానికి సంబంధించి కూడా ఆ చిత్రీకరణను తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది. ఇక ఏదైతే దీంట్లో ప్రధానంగా ప్రొడక్షన్ కి సంబంధించి కూడా ఒక వ్యక్తి మృతి చెందాడు కాబట్టి తాను ఏదైతే ఆర్థిక సాయంకి సంబంధించి కూడా హామీ ఇస్తా అన్నట్టుగా కూడా మైత్రి మూవీ మేకర్ కి సంబంధించి కూడా
ఆ, ఆ, ప్రగాఢ సానుభూతి తెలుపుతూ తన ఆర్థికంగా ఆదుకుంటామని కూడా చెప్పిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్న నేపథ్యం అయితే ఉన్నది. మొత్తంగా ఈ సినిమా చిత్రీకరణకు సంబంధించి కావచ్చు, ఎందుకంటే ఇప్పటికే చాలా సినిమాలకు సంబంధించి కావచ్చు చిత్రీకరణ జరుగుతా ఉన్నది. అదే రామోజీ ఫిలిం సిటీ పరిసర ప్రాంతాలకు సంబంధించి కూడా చిత్రీకరణ కొనసాగుతున్న నేపథ్యంలో అతివేగం ఎందుకు గురి కావాల్సి వచ్చింది, ఏదైనా ఇతర సంబంధించి కూడా అతనికి డ్రైవర్ కి ఫోర్స్ చేశారా, లేదా షూటింగ్ సంబంధించి కూడా పని గంటలు పెరిగిన నేపథ్యమా, అక్కడ నిద్రమత్తులో కారణం జరిగింది, అతివేగం కారణం జరిగింది అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా ఇక్కడ ఉన్న సాక్షుల వాంగ్మూలం ఆధారంగా కూడా దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. మొత్తంగా ఇప్పుడు ఫౌజీ సినిమా చిత్రీకరణకు సంబంధించి కూడా తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది. ఇక తాను ఏదైతే మృతి చెందాడో వానికి సంబంధించి కూడా ఆర్థికంగా ఆదుకోవడం జరుగుతుంది. ఇక ఎవరైతే 5 ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా ఇతర మెరుగైన చికిత్స కోసం కూడా వాళ్ళకు ఇతర హాస్పిటల్ తరలిస్తామని కూడా చిత్ర యూనిట్ తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. లక్ష్మణ్. థ్యాంక్ యూ హరీష్.